సాగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం 6 గంటలతో తెరపడనుంది. గెలుపుపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెల 11న పోలింగ్, 14న ఫలితాలు విడుదల కానున్నాయి. కాగా ప్రస్తుతం బాల్ జూబ్లీ హిల్స్ ఓటరు కోర్టులో ఉంది. ఎవరికి ఓటు వేయాలనే విషయంపై చర్చ మొదలైంది. గతంలో బీఆర్ఎస్ పనితీరును, ప్రస్తుత కాంగ్రెస్ పనితీరును విశ్లేషించుకుంటూ గత ఎన్నికల్లో తాము ఎవరికి ఓటు వేశామనే దాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మళ్లీ అదే గుర్తుకు ఓటేద్దామా, ఈసారి గుర్తు మారుద్దామా అనే ఆలోచన జూబ్లీ హిల్స్ లోని ఓటర్లలో నెలకొంది. ఇదిలా ఉండగా ఓటరు నాడి పట్టుకోలేక రాజకీయ పార్టీల నాయకులు సతమతమవుతున్నారు. గత నెల రోజులుగా రసవత్తరంగా సాగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం 6 గంటలతో తెరపడనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. వల్లి ప్రధానంగా చూస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రచార కార్యక్రమం అంతా కూడా ముగుస్తుంది. ఆ తర్వాత అన్ని మైకులు గానీ ప్రచార కార్యక్రమాలన్నీ కూడా ముగుస్తాయి. ఈ నేపథ్యంలోనే ఈ 4 గంటల సమయంలోనే భారీగా ప్రచారం నిర్వహించేందుకైతే అన్ని పార్టీలు సిద్ధమవుతున్న పరిస్థితి. మరో 3 గంటల సమయం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరికొద్ది సేపట్లో డివిజన్లలో పెద్ద ఎత్తున రోడ్ షోలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు మరికొద్ది సేపట్లో ప్రచారం ముగుస్తుంది కాబట్టి ప్రచారానికి సంబంధించిన కొన్ని కీలక అంశాలను కూడా కేటీఆర్ ప్రస్తావించే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ డోర్ టు డోర్ క్యాంపెయిన్ విస్తృతంగా నిర్వహించింది. బాకీ కార్డుల పేరుతో ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించిన పరిస్థితి ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలకు సంబంధించి బాకీ కార్డులతో ప్రచారం ఇంటింటికి నిర్వహించడం జరిగింది. అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రాకముందే పార్టీకి సంబంధించిన అభ్యర్థిని ప్రకటించడం, అదేవిధంగా ఎన్నికల సందర్భంగా ప్రచార కార్యక్రమాన్ని ముందే తీసుకువెళ్లిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున డివిజన్ ఏదైతే 7 డివిజన్లు 7 డివిజన్లకు సంబంధించి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు డివిజన్ బాధ్యతలు అప్పగించారు. వాటితో పాటు క్లస్టర్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా ప్రతి 25 కుటుంబాల ఒక లీడర్ చొప్పున కేటాయించేసి వారంతా కూడా నిత్యం వాళ్ళతో ప్రజలతో మమేకమయ్యేలాగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. వీటితో పాటు వివిధ జిల్లాల నుంచి ప్రతి డివిజన్ కి ఒక జిల్లాను కేటాయిస్తూ కూడా అక్కడ ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన బాధ్యతలన్నీ కూడా వాళ్ళకి అప్పగించారు. వీటన్నిటిని మానిటరింగ్ చేసుకునేందుకు వార్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి నిత్యం కూడా ప్రతి సమస్య, అంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చింది. 6 గంటల్లో ఏవే అమలు అవుతున్నాయి అంటే బస్ ఛార్జీలు, మహిళలకు ఉచిత బస్సు ఇస్తామంటున్నారు కానీ పురుషులకు సంబంధించేసి టికెట్లు పెంచారు. అంటే ఒక చేత్తో ఇచ్చి ఒక చేత్తో లాక్కుంటున్నారు. ఇదే అంశాన్ని పార్టీకి సంబంధించిన లీడర్లంతా కూడా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తూ ప్రయాణికుల సమస్యలు ఏమేమి ఉన్నాయి వాటిని ప్రజల దృష్టిలోకి తీసుకువెళ్లే విధంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా ఆటోల్లో ప్రయాణిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 ఇస్తున్నారు. 2 సంవత్సరాల్లో కనీసం 24,000 ఇవ్వాల్సి ఉంది కానీ అవి ఇవ్వలేదు. దీంతో 161 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ అంశాన్ని కూడా ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్లిన పరిస్థితి. మరోవైపు హైడ్రా అంశం ఏదైతే ఉందో, పేదల ఇల్లు కూల్చారు, హైడ్రా వల్ల పెద్దలకి మేలు చేశారు, పేదలకు అన్యాయం చేశారంటూ కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి హైడ్రా బాధితులతో తెలంగాణ భవన్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అదేవిధంగా రోడ్ షోల్లో కూడా కేటీఆర్ ఇదే అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పేసి దాన్ని తీసుకువెళ్లారు. అదే ఇప్పుడు కార్ కి బుల్డోజర్ కి మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయంటూ కూడా ప్రచారం నిర్వహించారు. 14వ తేదీన ఒక తుఫాను వస్తుంది. ఆ తుఫాన్ లో
కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ఇప్పటివరకు ఏదైతే హామీలు ఇవ్వకుండా మోసం చేసిందో అవన్నీ కూడా అమలు చేయాలంటే 14వ తారీఖు ఒక తుఫాను వస్తుందంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రజలంతా కూడా డిసైడ్ అయిపోయారు, బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు సిద్ధమయ్యారంటూ కూడా కేటీఆర్ పలు కీలక అంశాలు చెప్పడం జరిగింది. మరోవైపు హరీష్ రావు కూడా కొద్ది రోజులు ప్రచారానికి దూరంగా ఉన్నప్పటికీ కూడా 2 రోజుల నుంచి ఆయన ప్రచారానికి సంబంధించి విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం కొన్ని కార్నర్ మీటింగ్లు కూడా నిర్వహించారు. ఆ కార్నర్ మీటింగ్ సందర్భంగా ఇక్కడ ఈ ఎన్నికలు ఏదైతే ఉందో ఈ ఎన్నికలు రాష్ట్రానికి సంబంధించిన దశ దిశ మారుస్తాయి. ఎందుకంటే ఇక్కడ జూబ్లీస్ ఇచ్చే ప్రజలు ఇచ్చే తీర్పు ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి గుణపాఠంగా ఉంటుంది. రాబోయే ఎన్నికలన్నింటిలో కూడా ఇది పనిచేస్తుందంటూ కూడా హరీష్ రావు చెప్పడం జరిగింది. మరోవైపు కొన్ని కీలక అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ ఆడబిడ్డకి రౌడీ బిడ్డకి మధ్య జరుగుతున్న ఏదైతే ఎన్నికలు ఉన్నాయో ఈ ఎన్నికలు చాలా కీలకంగా ఉంటాయంటూ కూడా హరీష్ రావు కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ 10 ఏళ్ళు చేసిన అభివృద్ధి కానీ అదేవిధంగా బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చూడాలి. ఇక్కడ ఏదైతే రాష్ట్రానికి సంబంధించి కానీ ఇటు జూబ్లీస్ నియోజకవర్గానికి సంబంధించి ఏ విధంగా అభివృద్ధి చేశామనేది మేము చెప్తున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, 2 ఏళ్లలో వాళ్ళు చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటే కూడా ఎవరు ముందుకు రాని పరిస్థితి. అంటే మేము 10 ఏళ్లలో చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమంటున్నాము, వాళ్ళు 2 ఏళ్లకు సంబంధించిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమంటే కూడా ఎవరు రాని పరిస్థితి. అంటే ప్రజలు వీటన్నిటిని గమనించాలి అంటూ కూడా ప్రజల్ని ఆలోచించేలాగా కొన్ని కీలక అంశాలను అయితే ప్రస్తావిస్తున్నారు. ఇవన్నీ కూడా పార్టీని ప్రజలను అంటే జూబ్లీస్ సంబంధించేసి 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు కాబట్టి వీళ్ళంతా కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే జూబ్లీస్ ఎన్నికల్లో ఎప్పుడు కూడా 50% మించి పోలింగ్ పర్సెంటేజ్ నమోదు అవ్వట్లేదు కాబట్టి ఉన్న 50% మంది ఓట్లేసేందుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దీన్ని ఆలోచించాలంటూ కూడా ప్రజల్లోకి ఎక్కువగా వెళ్తున్న పరిస్థితి ఉంది. మరొకవైపు మైనార్టీలు అంటే 1,13,000 మంది మైనార్టీలు ఉన్నారు కాబట్టి మైనార్టీల ఓట్లు చాలా కీలకంగా ఉంటాయి. మైనార్టీల కోసం బీఆర్ఎస్ హయాంలో ఏం చేశామనేది చాలా కీలకంగా చెప్తున్నారు. మైనార్టీలకు సంబంధించి హోంశాఖ అంటే హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చాము మహమూద్ అలీకి, అదేవిధంగా మైనార్టీల సంక్షేమానికి సంబంధించేసి షాదీ ముబారక్ కానీ అదేవిధంగా కేటీఆర్ కిట్ కానీ ఇలా ప్రతి అంశాన్ని కూడా మేము ఇచ్చాము. అయితే కాంగ్రెస్ పార్టీకి వచ్చాక మైనార్టీలకు ఒక్క మంత్రి అయినా ఇచ్చారా? మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నాం మైనార్టీలకు ఏం చేయలేదని చెప్పేసి కాంగ్రెస్ ని పై ప్రెజర్ తీసుకొస్తే అజారుద్దీన్కి ఎన్నికల సందర్భంగా అజారుద్దీన్కి అంటే ఎమ్మెల్యే టికెట్ పనికిరాని అజారుద్దీన్ తీసుకొచ్చేసి ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చారు. ఇది ఎంతవరకు సబబు అంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి. అంటే ఇవన్నీ అంశాలు కూడా ఎక్కువగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్న పరిస్థితి. ప్రతి దాన్ని కూడా క్వశ్చన్ చేస్తూ ప్రజల్లోకి ఆలోచించేలాగా బీఆర్ఎస్ పార్టీ పక్కా ప్రణాళికతో ప్రచారం సాగిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రచార కార్యక్రమం మరికొద్దిసేపట్లో ముగుస్తున్న నేపథ్యంలో పంపకాలకు సంబంధించి పెద్ద ఎత్తున అడావుడైతే కొనసాగుతుంది. ఇప్పటికే అన్ని పార్టీలు కూడా పంపకాలకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. 2 రోజులుగా పంపకాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఓటర్లు ఎటువైపు అంటే 11వ తేదీన ఓటర్లు ఎటువైపు ఉంటారు అనేది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే జూబ్లీస్ ఎన్నికలకు సంబంధించి అన్ని అంటే ఇటు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా కొంత ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఓటర్లు ఎటువైపు ఉన్నారనేది ఎవరికి అంటే నేతలకు కూడా వాళ్ళ నాడి దొరకకుండా ఉందని చెప్పుకోవచ్చు. సైలెంట్ ఓటింగ్ అనేది ఉంది, అది ఎటువైపు పడుతుంది అనేది చాలా కీలకంగా ఉండే అవకాశం ఉంది. అయితే ప్రధాన పార్టీలకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఈ 3 పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ప్రధాన పోటీ మాత్రం ఇటు కాంగ్రెస్ కి అదేవిధంగా బీఆర్ఎస్ మధ్య ఉంటుంది కాబట్టి ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారనేది చాలా కీలకంగా ఉంది. అందుకోసం అని చెప్పేసి 11వ తారీఖు జరగబోయే ఎన్నికల కోసం పెద్ద ఎత్తున పోలింగ్ పర్సెంటేజ్ పెంచడం కోసం అని చెప్పేసి బీఆర్ఎస్ పక్కా ప్రణాళికలు అమలు చేస్తుంది. ఎక్కువ శాతం మంది వచ్చి ఓటు వేసేలాగా పార్టీకి సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు కానీ అదేవిధంగా పోలింగ్ బూత్ మేనేజ్మెంట్ కి సంబంధించిన ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరితో కూడా రేపు ఒక కీలక సమావేశం అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. వాళ్ళు అలాగే రామ్ నరేష్ ఇప్పటి వరకు ఈ అంటే మీ అంచనా ప్రకారం ఈ ఫలితాలు జూబ్లీ హిల్స్ ఫలితాలు ఏ దిశ వైపు ఉంటాయి అనుకుంటున్నారు మీరు? జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించేసి ఓటర్ నాడి అనేది ఎవరికీ దొరకట్లేదు. ఇప్పటివరకు అయితే కొన్ని ఏదైతే సర్వేలు ఏదైతే నిర్వహించారో ఆ సర్వేలలో బీఆర్ఎస్ కు అనుకూలంగా అయితే కొన్ని సర్వేలు ఇచ్చాయి, మరి కొన్ని కాంగ్రెస్ పార్టీకి అయితే ఇచ్చాయి. కానీ ఓటర్ నాడిని పట్టడంలో మాత్రం ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. ఎవరికి వాళ్ళు మేము గెలుస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి 11వ తారీఖు పోలింగ్ పర్సంటేజ్ ఏ విధంగా ఉంటుందనేది చాలా కీలకంగా ఉంటుంది. ఆ పోలింగ్ పర్సంటేజ్ని బట్టి ఎవరు గెలుస్తారనేది తెలుస్తుంది. అయితే ప్రజలు మాత్రం కొంత సైలెంట్ గా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. గతంలో మాత్రం ఈ పార్టీకి అనుకూలంగా ఉందని చెప్పి ఒక ఇండికేషన్ అనేది వచ్చేది. కానీ ఈసారి మాత్రం జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ప్రజల నాడి పట్టడం ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పొచ్చు. కాకపోతే నెక్ అండ్ నెక్ ఫైట్ ఉంటుందని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అని చెప్పుకొని చెప్తున్న పరిస్థితి ఉంది. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ మాత్రం తాము గెలుస్తాము, మెజార్టీ ఎంత అనేది తేలాల్సి ఉంది అంటూ కూడా ఫస్ట్ నుంచి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే 11వ తేదీన పోలింగ్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది అనే దాన్ని బేస్ చేసుకునే ఎన్నికలకు సంబంధించి ఎవరు గెలుస్తారని తెలిసే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.
గత నెల రోజులుగా రసవత్తరంగా సాగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం 6 గంటలతో తెరపడనుంది. గెలుపుపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెల 11న పోలింగ్, 14న ఫలితాలు విడుదల కానున్నాయి. కాగా ప్రస్తుతం బాల్ జూబ్లీ హిల్స్ ఓటరు కోర్టులో ఉంది. ఎవరికి ఓటు వేయాలనే విషయంపై చర్చ మొదలైంది.